జనగామ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సాయి కృష్ణ హోటల్లో ఆహారం తీసుకున్న ఓ కస్టమర్కు చేదు అనుభవం ఎదురైంది. వడ పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్లిన ఆ కుటుంబం పిల్లలు వడతో పాటు చట్నీ తింటుండగా అందులో బల్లి కనిపించడంతో షాక్కు గురయ్యారు. వెంటనే హోటల్కు వెళ్లి హోటల్ యజమానిని నిలదీయగా అది బల్లి కాదని ఆకుకూరేనని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాగం రంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. షామిరిపేటలోని రేపు రంగారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రంగారెడ్డి మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. రాష్ట్రంలో కూటమి పాలన ఏడాది పూర్తయింది. దీంతో ఏడాది పాలనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. జూన్ 4న ప్రారంభమైన కూటమి ప్రభుత్వానికి ప్రజలు సత్ఫలితాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ చంద్రబాబు పాలన ఏడాదంతా మోసం, అవినీతి, ఉన్మాదంతో నడిచిందని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తు తగ్గించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుంటే కనీసం నోరు విప్పలేదని ప్రశ్నించడం లేదని వైఎస్ షర్మిల అన్నారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో ఓ యువతి హత్య కలకలం రేపుతుంది. బుధవారం జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు ప్రగతినగర్ జీపీఆర్ లేఅవుట్ విజయ్ దుర్గా ఓనర్స్ అసోసియేషన్ కాలనీలో ఓ నిర్మానుష్య ప్రదేశంలో సుట్ కేస్ బ్యాగు నుండి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. దీంతో విషయాన్ని వెంటనే బాచుపల్లి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సుట్ కేసును తెరిచి పరిశీలించగా సుమారు 25 ఏళ్ల వయసున్న యువతి శవం ఉండడం గుర్తించారు. యువతిని ఓ వారం క్రితమే హత్య చేసి శవాన్ని సుట్ కేసులో మూసి పొదల్లో పడేసి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోరెపల్లి గ్రామ శివారులో ఓ పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణంలో ఉన్న సమయంలో ఆకస్మికంగా కమాన్ విరిగిపోయింది. దీంతో డ్రైవర్కు నియంత్రణ తప్పి బస్సు రోడ్డుపై నుండి పక్కకు ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 75 మంది ప్రయాణికులు ఉన్నారు. నెల్లూరు జిల్లా రూరల్ పరిధిలో బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మంది దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సైకిల్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దివ్యాంగుల కళ్లలో ఆనందాన్ని చూడాలని, వారికి కొద్దిపాటి భరోసాగా నిలవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రభాకర్ రెడ్డి అన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా గమనించిన తర్వాతే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన వివరించారు. భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి కట్టంగూరు వెళ్తున్న 2 కార్లను ఉల్లిగడ్డ లోడు లారీ ఢీకొట్టింది. ఘటనలో ఒక కారు రోడ్డు పక్కకు పడిపోగా మరో కారు ముందుగా వెళ్తున్న సిమెంట్ లారీని ఢీకొంది. దీంతో ఈ కారు 2 లారీల మధ్య నలిగిపోయి పూర్తిగా ధ్వంసమైంది. ఈ క్రమంలో నారిశెట్టి శ్రావణి, హైదరాబాద్కు చెందిన యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఫమేలా సత్పతి హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం, ఐసీయూ, ఓపీ విభాగం, నవజాత శిశువుల అవార్డు, లేబర్ రూమ్, ఇతర వార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం గర్భిణీలు, బాలింతలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది విధి నిర్వహణకు, రోగులకు అందుతున్న సేవల నాణ్యతను కలెక్టర్ సమీక్షించారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదవారి ఇంటి కలను నెరవేర్చిన రేవంత్ రెడ్డికి ఆమె హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. గత 10 ఏళ్ల పాలనలో 1200 ఇళ్లు కూడా నిర్మించలేకపోవడం దురదృష్టకరమన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో 3500 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినందుకు ఎంతో గర్వంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో కూటమి ప్రభుత్వ వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవ నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. పట్టణంలో వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. సరిగ్గా సంవత్సరం క్రితం ప్రజలకు అబద్ధపు హామీలతో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెన్నుపోటు వేసింది. సూపర్ 6 పథకాల పేరుతో జనాన్ని మోసం చేసిందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటినీ తక్షణమే అమలు చేయాలని అంటూ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై సిపిఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పవన్ పాటించే సనాతన ధర్మం క్రూరమైందని, అరాచకమైందని అంటూ మండిపడ్డారు. ఎవరు దానిని సమర్థించినా వాళ్లను అరెస్ట్ చేయాలన్నారు. సనాతన ధర్మంలో అసలు విడాకులు ఉండవని, అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడని నారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలను మోసం చేసి ద్రోహం చేసినందుకే నేడు వెన్నుపోటు దినంగా ప్రకటించామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. సరిగ్గా ఏడాది క్రితం జూన్ 4న చంద్రబాబు ఎన్నో వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని చెప్పారు. కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బదులుగా ఆయన తనను నమ్మిన ప్రజలకే దోహం చేశారని, తప్పుడు ప్రకటనలు, హామీలు ఇచ్చి అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని నిరాశనలోకి నెట్టివేశారని అభిప్రాయపడ్డారు. అందుకే వెన్నుపోటు దినోత్సవాన్ని పిలుపునిచ్చామని తెలిపారు. మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యారంగం పరిస్థితి అయోమయంగా మారిందన్నారు. లోకేష్ వారంలో 10th ఫలితాలు అని చెప్పి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కృష్ణమనాయుడు చిన్న తప్పు చేసినందుకే చంద్రబాబు ఒత్తిడి చేసి తనని రాజీనామా చేయించారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు అనేక మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న లోకేష్ ను బాబు ఎందుకు రాజీనామా చేయించడం లేదని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022లో భారత జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన కామెంట్లకు సంబంధించి లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సుభాష్ విద్యార్థినితో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం విచారించింది. రాహుల్ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. వాక్ స్వాతంత్ర్యం హక్కుతో ఏ వ్యక్తికైనా, సైన్యానికైనా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసే స్వేచ్ఛ లేదని స్పష్టం చేసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద మహా విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ ఐపీఎల్ విక్టరీ పరేడ్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తుంది. స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు తోసుకొని వెళ్లడంతో పాటు భారీ గేట్లు దూకి క్రికెట్ అభిమానులు వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో స్టేడియం ఖాళీ చేయాలని అభిమానులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరామర్శించారు. అభిమానులు భారీగా తరలి రావడంతో అదుపు చేయలేకపోయామని డిప్యూటీ సీఎం అన్నారు.